రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయి, భూ కబ్జాలు జరిగినాయి అనే కోణంలో ఒకసారి మనం గమనిస్తే కొన్ని చిన్న చిన్న విషయాలు బయటపడడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే భూములను ఏ విధంగా కబ్జా చేయడం జరిగింది, ధరణి పేరుతో మంత్రులు ఎమ్మెల్యేలుగా నాడు కొనసాగినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా భూ కబ్జాలు చేయడం జరిగింది. మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాదు, గ్రామీణ స్థాయిలో ఉన్న సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళు కూడా భూ కబ్జాలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే అయితే కొన్నిగా బయటపడడం జరుగుతుంది. ఏదైతే ధరణి కొనుగోలు సంబంధించి ధరణిలో అవినీతి అక్రమాలు చేయడం జరిగిందో, వేలాది ఎకరాల భూములను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కబ్జాలు చేయడం జరిగిందో, ఈ ధరణిలో కూడా రిజిస్ట్రేషన్లు కాకుండా కొన్ని భూములకు సంబంధించి కొన్ని ప్రత్యేక జీవోలు ఉన్న క్రమంలో ఆ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయొద్దని నాటికి సంబంధించిన కోర్టులు చెప్పినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు వినకుండా నాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలకి రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది, భూ కబ్జాలు చేయడం జరిగింది. భూ కబ్జాలు చేయడంలో మంత్రులు ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సహకరించిన క్రమంలో రెవెన్యూ అధికారులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం జరిగింది. ఏవైతే ఈ కబ్జాలు చేయడం జరిగిందో, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, దానికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే భూదాన భూముల్లో కాలనాగులు వట్టి నాగులపల్లిలో 29.27 ఎకరాల భూములు మాయం. ధరణి ముసుగులో 2000 కోట్ల విలువైన భూములు బడా నేతల పేర్ల రిజిస్ట్రేషన్. కొనుగోలుదారుల్లో సొక్కమైన పిల్లాడు కేసీఆర్ దగ్గర ఎప్పుడు ఉంటాడు, ఆయన బాత్రూమ్ పోయేటప్పుడు తప్ప ఎప్పుడు వెనుకనుంటాడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. రిజిస్ట్రేషన్ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలు ఇచ్చిన పట్టించుకుని రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు కావడం జరిగింది. దాతలు దానం చేసిన భూదాన భూములు బడా బాబుల పాలయ్యాయి. భూదాన బోర్డు ఆధీనంలో ఉండాల్సినవి కొందరి వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. క్రయ విక్రయాలు జరపడానికి ఏమాత్రం వీల్లేదనే నిబంధన ఉన్న నిషేధిత జాబితాలో ఉన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్న అక్రమార్కులకి ఇవేమీ అడ్డు రాలేదు. అప్పటి ప్రభుత్వ అండదండలతో అధికారంలో లొంగదీసుకుని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారిలో తమ సొంతం చేసుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని వట్టినాగులపల్లిలో భూదాన భూముల వ్యవహారంలో ఇలా తవ్వే కొద్దీ భూ కుంభకోణాలు బయటపడుతున్నాయి. వట్టినాగులపల్లిలో ధరణిని బూచిగా చూపించి సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములతో పాటు భూదాన భూములను స్వాహా చేసిన వైనంపై మొత్తం ఒక్కొక్కటి బయటికి రావడం జరుగుతుంది. ధరణి బూచితో భూమి స్వాహా శీర్షికన ఒక కథనం కూడా రావడం జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుమారుడు బోయినపల్లి శ్రీనివాసరావు పేరిట మేఘాలపై జరిగిన ఈ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని గతంలోనే ఆంధ్రజ్యోతి బయటబయలు చేసింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా పరిశీలన జరగగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూములతో పాటు పక్కనే ఉన్న మిగతా భూదాన భూములను కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొల్లగొట్టిన వ్యవహారం బయటపడుతుంది. వట్టినాగులపల్లిలో మొత్తం 6 సర్వే నెంబర్లలోని 29.27 ఎకరాల భూదాన భూముల ఎన్నికలకు ముందు పెద్దల చేతుల్లోకి వెళ్ళినట్టు తేలింది. రాజకీయ బలానికి అధికారం తోడు కావడంతో గుట్టుచప్పుడు కాకుండానే ఈ వ్యవహారం జరిగినట్టు వెల్లడైంది. ఇందులో అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన అనేక మంది నేతలు ఉండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో వారు కొల్లగొట్టిన భూదాన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 2000 కోట్ల పైనే ఉంటుందని స్పష్టమవుతుంది. వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్లు 186, 187, 188, 189లో ఉన్న మొత్తం 56 ఎకరాల భూమి ఉంటే ఇందులో 29.27 ఎకరాల భూమిని గతంలో భూ యజమానులు రాజనగిరి మల్లారెడ్డి మరో 7 భూదానం చేశారు. భూదాన బోర్డులో వీటికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. కొన్నాళ్ల పాటు ఎవరు ఈ భూముల జోలికి రాలేదు. కానీ హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు పెరగడంతో కొందరి కళ్ళు వీటిపై పడ్డాయి. 2000 సంవత్సరం తర్వాత ఇందులో క్రయ విక్రయాలు మొదలయ్యాయి. దీనిపై భూదాన బోర్డు అభ్యంతరం తెలుపుతూ అప్పటి CCLAకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భూములన్నింటికీ విభజన చేసి 22A కింద నిషేధిత జాబితాలో చేర్చారు. కానీ తర్వాతి కాలంలో ఈ భూముల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతో బడా వ్యక్తులంతా వీటిపై పడ్డారు. అధికారం లొంగదీసుకుని అప్పటికే భూమి స్వాధీనంలో ఉన్నవారిని ధరణి పేరుతో భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టి అత్యంత విలువైన భూములను దొడ్డిదారులు సొంతం చేసుకున్నారు. ప్రధానంగా ధరణి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు 2000 కోట్ల విలువ చేసే 29.27 ఎకరాల భూములను పెద్దల పేరు మీదకి మారిపోయాయి. దొడ్డిదారిన భూదాన భూములను చేజిక్కించుకున్న వారిలో బోయినపల్లి శ్రీనివాసరావు ఉన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం కావడం జరిగింది. ఇక తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి పేరు కూడా బయటపడింది. రాజేశ్వర రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద 4 ఎకరాల భూములకు ఉన్నట్లు వెల్లడైంది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తన బినామీల పేరు భూదాన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు స్పష్టమవుతుంది. అప్పట్లోనే అమ్మకాలకు యత్నం. వాస్తవానికి 2006 జూన్ 12న భూదాన
బోర్డు 186, 187, 188, 189 సర్వే నెంబర్లలోని 29.27 ఎకరాల భూమిని 60 మందికి పంపిణీ చేసింది. వీరంతా భూమి లేని పేదలంటూ ఒక్కొక్కరికి 20 గుంటల భూమి చొప్పున 60 మందికి పట్టాలు ఇచ్చింది. కానీ ఇందులో అప్పటి భూదాన బోర్డు కార్యవర్గ సభ్యుల సమీప బంధువులు వారి వద్ద పనిచేసే వారే ఉన్నారు. తర్వాత ఆ భూమికి పట్టాలు పొందినవారు భూమార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అప్పటి రాజేంద్ర నగర్ ఆర్డీఓ ఆమోదం తెలుపుతూ 2007 ఫిబ్రవరి 15న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. తర్వాత వీరంతా కలిసి ఈ భూములను అమ్మేందుకు అప్పటి ప్రధాన బోర్డు సభ్యుడికి 2007 నవంబర్ 5న జీపీఏ చేశారు. దీంతో ఆ బోర్డు సభ్యుడు మొత్తం 29.27 ఎకరాలను ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో వెంటనే రెవెన్యూ అధికారులు విచారణ జరిపి దొడ్డిదారిన జరుగుతున్న విక్రయాలను అడ్డుకున్నారు. అంతేకాకుండా 60 మందికి ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు. కానీ ఆ తర్వాత భూదాన భూములను గాలికి వదిలేయడంతో వాటిని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అమ్మేసుకుంటూ వచ్చారు. దీంతో క్రయ విక్రయాలను అడ్డుకునేందుకు కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. 2007లో అప్పటి జాయింట్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. దాంతో భూదాన భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టారు. మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఆ భూముల్లో క్రయ విక్రయాలు జరపొద్దంటూ రెవెన్యూ అధికారులకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇంకా వివాదాలు నడుస్తున్నాయని భూములు దొడ్డిదారుల చేతులు మారుతూనే వస్తున్నాయి. ఈ భూములు ఉన్న సర్వే నెంబర్లో ఇప్పటి వరకు కొన్ని వందల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బడా వ్యక్తులంతా అధికార ఆందోళనతో 100 కోట్ల విలువైన భూములను స్వాహా చేశారు. వీరికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరించారు. 2021లో మరోసారి నిషిద్ధ జాబితాలో వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్ 186, 187, 188, 189లోని 29.27 ఎకరాల భూదాన భూముల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ 2021 జూన్ 10న జిల్లా కలెక్టర్ మరోసారి 22A కింద నిషిద్ధ జాబితాలో పెట్టారు. సర్వే నెంబర్ 186Aలోని 0.30 ఎకరాలు, 186AAలోని 1 ఎకరా, 186Eలో 1 ఎకరా, 186 ఆలో 3 ఎకరాలు, 186Uలో 2.03 ఎకరాలు, 186Uలో UU1లో 2.09 ఎకరాలు, 187లో 4.18 ఎకరాలు, 188లో 8.16 ఎకరాలు, 189Aలో 3.15 ఎకరాలు, 189E2లో 3.15 ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఈ జాబితా ఉన్నప్పటికీ ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దార్ కార్యాలయంలో ఇవేమీ పట్టించుకోకుండానే భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. మరోవైపు 187, 188 సర్వే నెంబర్లోని భూదాన భూముల విషయంలో కొందరు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దొడ్డిదారిన అమ్మిన భూముల క్రయ విక్రయాలను నిలిపివేయాలని కోరారు. దీనికి సంబంధించి 34/504/2023లో దాఖలు చేయడం జరిగింది. దీంతో అప్పటి వరకు జరిగిన విక్రయాలు నిలిపివేయాలని, తదుపరి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 21న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల తర్వాత పక్క సర్వే నెంబర్లలోని భూదాన భూములకు రిజిస్ట్రేషన్లు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇలా బోయినపల్లి శ్రీనివాసరావు భూదాన భూములతో పాటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ భూములు 8.07 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. ఒట్టినాగులపల్లి స్వాహాపై విచారణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశం. కలెక్టర్ను కలిసిన హౌసింగ్ సొసైటీ సభ్యులు హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన వట్టినాగులపల్లి భూదాన భూముల సాఫ్ట్వేర్ హౌసింగ్ సొసైటీ భూములను అధికార బలంతో బడా వ్యక్తులు కాజేసిన వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై ఆరా తీసి సమగ్ర విచారణకు ఆదేశించారు. వట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములతో పాటు భూదాన భూములను స్వాహా చేసినట్లు అనేక కథనాలు రావడం జరిగింది. ఈ కథనం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శనివారం శశాంక సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడంపై ఆరా తీశారు. స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కోఆపరేటివ్ అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మరోవైపు సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు జిల్లా కలెక్టర్ శశాంకను కలిసి
తమ గోడు వెళ్ళబోసుకున్నారు. 22 ఏళ్ల కిందట విప్రో ఉద్యోగులంతా కలిసి 8.07 ఎకరాల భూములు కొనుగోలు చేశామని, వీటిని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని తెలిపారైతే సొసైటీ అధ్యక్షుడు మరికొందరు కలిసి మోసం చేసి ఈ భూములను తమ భూములను కొల్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరడం జరుగుతుంది. ఇది టిఆర్ఎస్ పార్టీ యొక్క దొంగలు చేసినటువంటి భూభాగోతం, ఈ రాక్షసులు చేసినటువంటి భూదందా, ధరణి పేరుతో చేసింది దొంగలు మొత్తం ఇదే. కాబట్టి ఈ దొంగలను ఇప్పుడు తూ చీ అని తెలంగాణ సమాజం అంతా అసహించుకుంటుంది. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే చేయడం జరిగిందో.